ఇప్పుడు యాజ్ ఎ ఉమెన్ నేను చాలా మందిని చూస్తున్నప్పుడు ప్రతి ఉమెన్ కి ఒక్కటే డిజైర్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లల తర్వాత తన పెళ్లికి ముందు వేసుకున్న డ్రెస్ ఒక బ్లౌజ్ శారీయో ఇప్పుడు రాదు ఇంకా అది. ఫారినర్స్ ఆర్ డిఫరెంట్. మన ఇండియన్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఆ డ్రెస్ పడితే అసలు అది మామూలుగా బీభత్సమైన ఆనందం. ఏదైనా కోరిక ఉందా లేడీస్ కని అడిగితే ఒక 2 నుంచి 5 కేజీలు తగ్గితే చాలు అన్న ఆ ఇదిలో బతికేస్తున్నాం. ఎందుకు ఇలాగా మారామంటారు? మేజర్లీ బికాస్ ఆఫ్ ద గ్లోబలైజేషన్. ఓకే. అండ్ మీరు ఇంకో మాట అన్నారు, ఫారినర్స్ డిఫరెంట్. వాళ్ళు ఎవరు డిఫరెంట్ కాదు. ఓకే. అక్కడి నుంచే ఇదంతా మనకు వచ్చింది. ఇప్పుడు పెళ్లికి కట్టుకున్న చీర కాటికి సాగనంపుతూ కూడా కట్టొచ్చు ఆ చీరని. ఎందుకు? చీర వేసుకోము, పట్టించుకోము, కట్టుకుంటాం. ఏ వెయిట్ మీద అయినా పడుతుంది. మా తాతమ్మ గురించి ఒకటి చెప్తాను. టైలర్ వచ్చాడు రోజు ఇంటికి. ఆవిడ షీ వాజ్ అబౌట్ 80 అలాగా. అమ్మ కొంచెము ఇది సైజ్ పెంచాలి, కొంచెం లావ్ అయినట్టున్నారు అన్నాడు. యూజువలీ మనమైతే ఏం చేస్తాము, కొంచెం కాన్షియస్గా ఫీల్ అయిపోయి అర్జెంటుగా ఏ జిమ్ హిట్ చేద్దామా, ఏ ట్రైనర్ దగ్గరికి వెళ్దామా, ఏ డైట్ చేద్దామా అనుకుంటాం. అవును. సో అదర్వైజ్ ట్రైనర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం అనుకోండి, వీడు సరిగా ట్రైన్ చేయట్లేమని అని ట్రైనర్ని మారుస్తాం. ఆవిడ టైలర్ని మార్చింది. డిఫరెన్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్. ఓకే. ఇప్పుడు ఏమైంది, వయసు పెరిగే కొద్దీ కొంచెం వెయిట్ వస్తాం, నార్మలైజ్ చేయాలి కదా. దీనికి సైన్స్ చెప్పాలి మీకు. ఫస్ట్ ఈ సన్న పడిపోవటం అనేది మనం ఎప్పుడు కూడా, ఎస్పెషలీ వయసు పెరిగింది, అర్జెంటుగా 40 దాటింది అనుకోండి, అర్జెంటుగా ఏదో ఒక డ్రెస్ లోకి ఫిట్ అయిపోవాలి అనే ప్రాసెస్ లో ఈ నక్కలల్లే ఒక్కిపోయే ప్రాసెస్ ఎక్కడెక్కడ దొరుకుతుందని ఎత్తుకుంటాం. నన్ను నమ్మండి, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ట్రోన్ అండర్ యువర్ స్కిన్. ఓకే. అది ఈస్ట్రోజన్ హార్మోన్ చేసే పనిని మిమిక్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ యువర్ ఈస్ట్రోజన్ హార్మోన్? ఈస్ట్రోజన్ హార్మోన్ కదా, ఇట్స్ ఎలిక్సర్ ఆఫ్ విమెన్స్ లైఫ్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న అందం కానివ్వండి, ఫంక్షనాలిటీ కానివ్వండి, ఏదైనా సరే, యు ఆర్ ఎ విమెన్, ఈస్ట్రోజన్ హార్మోన్ సూపర్ గా ప్రొడ్యూస్ అవుతా ఉండాలి కదా బాడీలో. ఈ 35 వచ్చేసరికి, ఎక్సెప్షన్స్ ఎగ్జాంపుల్స్ కాదు కానీ యావరేజ్ తీసుకోవాలి కాబట్టి, 35 వచ్చేసరికి 35 వరకు ఇట్స్ అప్ హిల్, మంచి ప్రొడక్షన్ ఉంటుంది. 35 నుంచి ఇట్ స్టార్ట్స్ కమింగ్ డౌన్ హిల్ వయసు. అప్పుడు ఈ ఎస్ట్రోన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో ఒక 30 to 40% మన ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క వర్క్ ని మిమిక్ చేస్తుంది. ఇది సబ్క్యూటేనియస్ ఫ్యాట్ లో ఉంటుంది, అంటే ద ఫ్యాట్ అండర్ ది స్కిన్. ఓకే. సో వయసు పెరిగే కొద్దీ మనం సన్నబడాలని చేసే ప్రయత్నంలో ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కనుక మనం లూజ్ అయితే ఈ ఎస్ట్రోన్ ప్రొడక్షన్ తగ్గటం, సరిగ్గా లేకపోవటం వల్ల ఈ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దాన్ని కౌంటర్ చేయడానికి ఎస్ట్రోన్ ఉపయోగపడుతుంది, కానీ మనం దాన్ని ప్రొడ్యూస్ కానివ్వం, ఎఫెక్టివ్ గా యూజ్ అవనివ్వం. ఏం చేస్తాం, ఏమవుతాం, ఏజ్ అయిపోతాం. సన్నగా కనపడచ్చు కాక, ఎలాగూ న్యాచురల్ వేర్ అండ్ టేర్ వల్ల 25లో కనపడ్డట్టు 40లో కనపడం. ఈ నక్కలల్లే ఒక్కిపోవడం వల్ల హుందాతనం కూడా పోతుంది. ఇది పక్కన పెడదాం. యూ టెల్ మీ దిస్, ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు అమ్మ తన వెడ్డింగ్ పిక్చర్స్ చూడండి, షీ వుడ్ బి అట్ హర్ లీనెస్ట్. వాళ్ళు పెళ్లిళ్ళు ఇంకొంచెం ఎర్లీగా చేసుకునేవాళ్ళు కదా. ఓకే. అంత ఎర్లీ పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు కాబట్టి కొంచెం బాగా లీన్ ఉన్నారు అనుకుందాం. యువర్ మదర్ క్యారింగ్ ది లిటిల్ యూ ఇంకొంచెం ఆన్ ది హెల్దియర్ సైడ్, అప్పర్ లిప్స్ లోవర్ లిప్స్ కొంచెం హెవీగా ఉంటారు కదా. మన టీన్స్కి వచ్చేసరికి ఇంకొంచెం హెల్దీగా ఉంటారు. మన పెళ్లిళ్ళ టైంకి మీరు చూస్తే దే ఆర్ లిటిల్ మోర్ ఆన్ ద హెల్దియర్ సైడ్. మళ్ళా మన పిల్లలు పుట్టి వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు కూడా అదే వెయిట్ల మీద ఉంటారు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా వాళ్ళని? పోనీ అమ్మలు కాకపోతే అమ్మమ్మల్ని అనుకుందాం ఈ కేసు. ఎప్పుడైనా వాళ్ళని పెళ్ళప్పుడే ఇప్పుడు బాగుంది, ఇప్పుడు పిచ్చిగా ఉంది అని అనిపించింది వాళ్ళని చూస్తే? లేదు. ఎందుకు అనిపించదు? దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దేర్ ఓన్ స్కిన్, దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద బాడీస్ ఫంక్షనాలిటీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు వేసేది పెద్దపీట ఈ ఫంక్షనాలిటీకి, ఈ ఆరోగ్యానికి. దీంతో పాటు కట్టు బొట్టు హుందాతనంగా కనిపించడానికి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆల్ ఆఫ్ us షుడ్ వేర్ శారీస్, మంచి బొట్టు పెట్టుకుని ఇదంతా మనం ఎలాగో చేయలేంలే కానీ మన కర్మ. అట్లీస్ట్ ఓకే మన ఓన్ స్కిన్ లో
మనం డిస్కంఫర్ట్ ఫీల్ అవడం మానేస్తే ఈ నక్కలల్లే ఒక్కిపోయే ప్రాసెస్ ని కొంచెం పక్కన పెడితే న్యాచురల్ గా స్కిన్ అది మెరుస్తూ చక్కగా గ్లో అవుతూ లోపల హార్మోన్స్ అన్ని రైట్ టైంలో రైట్ అమౌంట్స్ లో ప్రొడ్యూస్ అవుతూ కొద్దిగా వెయిట్ పెరిగాము, కొద్దిగా మనకి హెల్త్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఫంక్షనాలిటీ ఇష్యూస్ ని బట్టి కరెక్షన్స్ ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ సెట్ కాలేదా, నిద్ర లేట్ గా పోతున్నానా, నైట్ షిఫ్ట్స్ ఏమన్నా ఉంటున్నాయా, వీటి వల్ల కదా ప్రాబ్లం, వీటిని రీసెట్ చేసుకుందామా, కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ అవుతుందా, నేను తగ్గించి తిందామా, ఇవే కదా సింపుల్ కరెక్షన్స్. ఇవి డబ్బులు ఇచ్చి చేయించుకోవసరలా, మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ అతిపెద్ద డౌట్ ఏంటంటే మార్కెట్ లో 100 డైట్లు ఉన్నాయి, ఎన్ని ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇలా ఉంటే అందంగా ఉండాలి, ఇలా తగ్గాలి, ఈ డైట్ తో తగ్గాలి, ఈ కోర్స్ చేయండి. అట్ ద సేమ్ టైం మనకు ఆల్రెడీ జబ్బులు అంటే టీనేజ్ లోనే పీసీఓడి స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఈ జబ్బు ఉంటే ఏం తినాలి, ఈ జబ్బు రాకుండా ఉండాలంటే ఏం తినాలి, అన్ని కన్ఫ్యూజన్స్ లో ఒక చిన్న పాజిటివ్ హోప్ ఏంటంటే మీ ఛానల్లో అన్నం, పప్పు, నెయ్యి తిని తగ్గొచ్చు అంటే టెస్టిమోనియల్ చూసా. అది కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. నిజంగా పాసిబుల్ అవుతుందా? సాటి లేమన్ నాలెడ్జ్ తో అడుగుతున్నా నేను. నీకు విచిత్రంగా అనిపించింది, నాకు దరిద్రంగా అనిపిస్తుంది అయ్యో అది పెట్టినప్పుడల్లా. నిజం. ఓకే. అన్నం నెయ్యి పప్పు తింటూ వాట్ ఎవర్ అన్నం పప్పు నెయ్యి తింటూ మీరు తగ్గచ్చు అని చెప్పి మేము డబ్బులు చేస్తున్నాం. మీకైనా అర్థం అవుతుందా? మనం రోజువారీ తినే అన్నం పప్పు నెయ్యి తినచ్చు అని చెప్తే మీరు వచ్చి మా ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతున్నారంటే యు స్టాప్ ఈటింగ్ రైస్ ఘీ అండ్ పప్పు విచ్ ఇస్ యువర్ ఫేవరెట్. ఎందుకు పుట్టినప్పుడు అది తినే బతికారు కదా, అందరు పిల్లలకు పెట్టేదే ఫస్ట్ అదే. రైస్ కానీ పప్పు గాని నెయ్యి గాని ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఏ ఫుడ్ గాని ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ యువర్ ఇల్ హెల్త్ ఆర్ వెయిట్ గెయిన్. ద మేజర్ రీజన్ ఇస్ హౌ యూ అండర్స్టాండ్ దిస్ ఫుడ్, మీ లైఫ్ స్టైల్, మీ ఎవ్రీడే మొబిలిటీ, ఇవి సరిగ్గా ఉండట్లా. లైఫ్ స్టైల్లో ఇప్పుడు మనము అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏ టైం పడుకునేవాళ్ళం, ఇప్పుడు ఏ టైం పడుకుంటున్నాం. అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎన్నిసార్లు మనము రెస్టారెంట్స్ విజిట్ చేసేవాళ్ళం, ఇంకా హోమ్ ఫుడ్ కదా, హోమ్ ఫుడ్. సో ఇట్ వాజ్ అ లగ్జరీ. ఇవాళ ఎలా ఉంది? గత 7-8 ఏళ్లుగా రెస్టారెంట్స్ కూడా అయిపోయింది. ఇంటి ముందు ఎక్కువ మాట్లాడితే బెడ్రూమ్ లో మంచం మీద నడుచుకుంటూ ఫుడ్ వస్తుంది. అవును, ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి అలాగే ఇప్పుడు అలాంటి ఆ ఫుడ్ అంతా ఎలా కుక్ చేస్తారు? ఇండస్ట్రియల్ లెవెల్లో కుక్ చేసినప్పుడు ఆ 15 సెకండ్లు మన పంచేంద్రియాలని అట్రాక్ట్ చేయడానికి కుక్ చేస్తారు. మన ఆరోగ్యాన్ని ఆలోచించి అమ్మలాగా కేర్ఫుల్ గా ప్రతి గ్రెయిన్ ని చెక్ చేసి, ప్రతి పల్సెస్ అన్ని చెక్ చేసి, మంచి నూనె వేస్తున్నానా లేదా, అది ఇంకొకసారి రీహీట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నానా లేదా, ఇవాళ సీజనల్ ఎలర్జీస్ వచ్చాయంటే ఇందులో కొంచెం ఇంగువ ఎక్కువ వేసు, కొంచెం మిరియాలు ఎక్కువ వేసు, ఇంకొంచెం వాతం చేస్తుంది అనుకుంటే కొంచెం పాలు కొన్ని రోజులకి అవాయిడ్ చేసు, ఇలా ఏదో వాళ్ళు జాగ్రత్తగా అన్ని ఫుడ్స్ ని కూడా మనకి ఆహారంలోనే ప్రివెంటివ్ థింగ్స్ అన్ని చేసేవాళ్ళు. వాళ్ళే మన పర్సనల్ డైటీషియన్ అండ్ ఫిట్నెస్ కోచ్ కూడా ఇప్పుడు మారిపోయింది అంతా. ఎప్పుడైతే అది మారిందో ఇప్పుడు మీ అమ్మ నీ గురించి ఆలోచించడం నేను ఎందుకు ఆలోచిస్తాను రా? నేను ఆలోచించను. నువ్వు నా దగ్గరే ఉండాలి అని కోరుకుంటాను. బంగారు బాతుని కోసుకుని తినలేను కదా. సో నువ్వు రాగానే నీ హెల్త్ సెట్ అయిపోవాలి, నీ ఫిట్నెస్ వచ్చేసేయాలి, ఆ తర్వాత నీకు నా అవసరం ఉండకూడదు అని నేను ఎందుకు కోరుకుంటాను? వేరే ఎవరినో అంటాం ఎందుకని? అందరినీ రిప్రజెంట్ చేయట్లేదు కానీ కొంతమందిని ఎవరైతే ఈ రిటెన్షన్ పాలసీలు, ఈ మెయింటెనెన్స్ పాలసీలు ఇవన్నీ పెట్టి మీరు నాతోనే ఉండండి, మీరు ఏది కావాలంటే అది చేయండి, మిమ్మల్ని కూర్చోబెడతాను, మిమ్మల్ని నుంచోబెడతాను, మిమ్మల్ని పడుకోబెడతాను, మీతో ఎక్సర్సైజ్ చేయిస్తాను, లైఫ్ అంతా మీరు నాతో ట్రావెల్ చేయండి, సంవత్సరం అంతా మీరు నాతో ట్రావెల్ చేయండి అంటే వేరే పని లేదా మీకు? అంటే ఆహారం తినటం, నిద్రపోవటం, బాడీ మెయింటైన్ చేయడం, ఇదేనా పని? దట్ ఈస్ బేసిక్. ఇది ఖచ్చితంగా ఎలా అయినా మెయింటైన్ చేయాలి. దీంతో పాటు ప్యారలల్ గా దెర్ ఇస్ లైఫ్, ద క్లాక్ ఇస్ టికింగ్. ప్రతి సెకండ్ వీఆర్ గెటింగ్ క్లోజర్ టు డెత్. మనం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి కానీ ఈ ఫలానా డ్రెస్ లో ఫిట్ ఇన్ అవ్వటానికి ఏదో ఒక డైట్ తినో ఆర్ ఏదో ఒక ఫిట్నెస్ చేసో ప్రాణం మీద తెచ్చుకునే సిచ్యువేషన్ వరకు ఎందుకు వస్తున్నాం? ఆబ్సెషన్. ఇవేవి ఉండకూడదు అనట్లా. మినిమం మెయింటెనెన్స్,
మినిమం తను ఏమంటారు ఫలానా విధంగా కనపడాలని, అది ఎవరికైనా ఉంటుంది, అందులో తప్పు లేదు, అది చేయొద్దు. ఓకే. Yeah. మరి మీరు ఎలాగా అంటే నచ్చిన ఫుడ్ తినమని చెప్తున్నారు, బయట సిచ్యువేషన్ అలా లేదు అంటే 100 మంది ఒకటి చెప్తున్నప్పుడు ఒకళ్ళు ఒకటి చెప్పినప్పుడు యూజువల్ గా ఆ క్యూరియాసిటీ కానీ డౌట్ కానీ క్రియేట్ అవుతుంది. సో మీరు ఎట్లా తగ్గిస్తారు? నేనేం తగ్గించను, వాళ్ళే తగ్గుతారు ఓకే. బేసిక్ గా. అంతే కదా. Okay. ఇప్పుడు see, చిన్న చిన్న కరెక్షన్స్ ఎట్లా అంటే రోజు చేసే యాక్టివిటీస్ లో మనము కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. సో ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవటం. ఏంటవి? నిద్ర సరిగ్గా పోము, ఆల్ త్రూ ది డే బ్రెత్ వర్క్ సరిగ్గా ఉండదు, మన ఎవ్రీడే మొబిలిటీ అసలు బేసిక్ మూమెంట్ ఉండదు, డే అంతా స్తబ్దుగా కూర్చుని ఉంటాం. బట్ ఒక 1 hour మాత్రం వెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దామంటే బాడీ సహకరించదు. అండ్ ఒకవేళ చేసినా కూడా డే అంతా మనము టూ లేజీగా ఉంటే ఆ ఎక్సర్సైజ్ ఒక్కటి ఆర్ దట్ వర్క్అవుట్ మైట్ నాట్ వర్క్అవుట్ ఫర్ యూ. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్నుముక సరిగ్గా పెట్టుకుని కూర్చోము, మజిల్ అంటే మన అబ్డమన్ మజిల్ ఎంగేజ్ చేయం, యాబ్ మజిల్. సో రోజులో 1 గంట మాత్రం నేను ఎక్సర్సైజ్ చేస్తా, సో నాకు టోన్డ్ యాబ్స్ వచ్చేయాలనుకుంటాం. రోజంతా నువ్వు వదిలిపడేస్తే మజిల్ ఈజ్ అన్ యాక్టివ్ వర్కింగ్ టిష్యూ, చాలా సందర్భాల్లో చెప్పాను నేను. సో కండరం దాని లక్షణం ఏంటంటే, కండరం యొక్క లక్షణం బేసిక్ సైన్స్ ఏంటంటే ద మోర్ యూ యూజ్ ఇట్ ది యంగర్ ఇట్ గెట్స్. దాన్ని వాడకుండా వదిలేస్తే డే అంతా నువ్వు ఫ్యాన్సీ బట్టలు వేసుకుని ఒక ఫ్యాన్సీ జిమ్ కి ఫ్యాన్సీ ఎక్సర్సైజ్లు చేసి ఒక 2 స్నాప్లు పెట్టగానే 2 ఇన్స్టా స్టోరీలు పెట్టగానే బాడీ తగ్గిపోదు. డే అంతా దాన్ని వదిలిపడేసో అది బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే మజిల్ ఈజ్ అన్ యాక్టివ్ వర్కింగ్ టిష్యూ విత్ మెమరీ టు ఇట్. మనం దాన్ని వాడకపోతే అది వాడనట్టే ఏడుస్తుంది అది. సో దాన్ని రోజంతా ఏడిపించి 1 గంట మాత్రం దానికి ఫీస్ట్ చేస్తానంటే అవదు. సో మనం చేసే కరెక్షన్స్ ఏంటంటే ఆల్ త్రూ ది డే మజిల్స్ ని ఎంగేజ్ చేయటం, బాడీని మూవ్ చేయటం, మంచి ఆక్సిజన్ సప్లై ఇవ్వటం, ఇదంతా రెగ్యులర్ గా చేసేవే. ఇప్పుడు మీరు చెప్పింది నిజం, మజిల్ కి మెమరీ ఉంటది అని చాలా మనం ఇప్పుడు యూట్యూబ్ ఫ్యాక్ట్స్ చూస్తే గానీ తెలియదు జనాలకి.